లేదు మెయిన్ లేవు నీళ్ళు లేవు అసలు ఎవరికి అందట్లేదు. ఫుడ్ కి ఇబ్బంది లేదు, వాటర్ కి ఇబ్బంది లేదు సార్. సాయం చేయమని చెప్తాను మామ. ఎలాంటి నష్టం మాట్లాడు అభిరామ్ 720 కండ్రిక స్లాబ్ మొత్తం పోయినాయి, సామాన్ మొత్తం పోయినాయి. మైల్ ఇప్పటికి 6 రోజులు అవుతుంది. మొత్తం జాగ్రత్త మొత్తం మునిగిపోయినాయి, అన్ని పోయినాయి. ప్రజెంట్ తగ్గింది, అడుగు తగ్గింది అంతే. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది వాటర్. తినడానికి ఇబ్బంది, మెయిన్ పాయింట్ లేడీస్ ఇబ్బంది ఎక్కువైపోతుంది. లేడీస్ వస్తున్నాయి, ఇంటికి లేదు, అక్కడికి వెళ్ళి అందుకోవడమే, ఇంటికి వచ్చేది లేదు. అది ఎవరు ఇచ్చేది లేదు, కానీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవడం దూదురుపు ఎక్కువైపోతుంది, దౌర్జన్యం. అవును అదండి కావాల్సిందే. మరి ఆర్థిక మొత్తం నష్టపోయాం కదా మేమంతా. పిల్లలు మొత్తం ఊరు కాకుండా ఎట్టి పడితే వెళ్ళిపోతాం. మా 5గురు ఉంటాం. అవును అద్దెకి తీసుకున్నాం. అవును ప్రెజెంట్ ఉండడానికి. అవును అన్ని పర్ఫెక్ట్ బాగుంది. 10 రూపాయలు కిలో వచ్చి 70 రూపాయలు. అవును అవును ఏం అందలేదు, అసలు ఇంటికి రాలి. అసలు రావణ బారు మన బుడ మీద ఇక్కడికి వెళ్ళాలి, మునదలు వెళ్ళాలి. వెహికల్స్ లిఫ్ట్ కట్టుకొని లేకుంటే ఛార్జీ కట్టుకొని రావాల్సిందే. లేదు పడవల పైన వెళ్ళాల్సిందే. అవును అవును మీది ఏ ఊరు? మీ ప్లాట్ నెంబర్ ఎంతమ్మా? ఇప్పుడు మీకు వరద వచ్చిన రోజులు అవుతుంది, మీకేమన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా? అంటే ఈ వరద తగ్గడం కాకుండా ఫుడ్ గానీ వాటర్ గానీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? దేనికి ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ అందిస్తున్నారు, మీకేమైనా అందుతున్నాయా? పూర్తిగా అందట్లా. అంటే ఇంటింటికి వచ్చి ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. అంతకు ముందు అయితే మీరు వెళ్ళి తెచ్చుకున్నారు. మీకు ఎంతమంది పిల్లలండి? మీ ఇల్లు అయితే పూర్తిగా మునిగిపోయిందా? మరి ఇప్పుడు మీరు పడుకోవడం కానీ మీరు స్టేబుల్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఆర్థిక సాయం కావాలా? ఏ రకంగా కావాలి? అంటే ఎలా ఇస్తే అలా కాదు, మీకు ఏమేమి ఐటమ్స్ పోయి ఉంటాయి ఇంట్లో సామాను సుమారు ఎంతవరకు నష్టపడి ఉంటారు? అంటే ఒక కుటుంబం నిమిత్తం 50-60 వేల రూపాయలు నష్టం అయితే జరిగింది. అంటే మన కంట్రీకి ప్రాంతంలో. ఇప్పుడు మీకు ఫస్ట్ లో మన వరద వచ్చినప్పుడు ఎంత హైట్ వరకు మీకు నీళ్లు అయితే ఉన్నాయి? ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గుంటూ వచ్చినాయి. మీకు వరద వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? వారం అవుతుంది. ఓకే, తప్పకుండా మీకు అయితే ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సాయం అయితే అందేలా చేస్తాను నేను. సార్ నమస్తే అండి, మీ పేరేంటి సార్? నమస్తే, నా పేరు శివ సార్. మీది ఎక్కడండి గ్రామం? అది కండ్రిక. మీ ప్లాట్ నెంబర్ ఎంత అండి? 1116. మీకు వరద వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? వరద వచ్చి ఎగ్జాక్ట్ గా 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. మరి అప్పటి నుంచి మీకు తినడానికి కానీ వాటర్ కానీ ఇబ్బందులు ఉన్నాయా? సార్ వాటర్ కంటే ఇబ్బంది లేదు. ప్రైవేట్ సంస్థలు గవర్నమెంట్ కూడా ఆ విధంగా ఫుడ్ కానీ వాటర్ కానీ బాగా సప్లై చేసింది.
స్టార్ట్ అంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే కరెంట్ లేదు మెయిన్. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా విధంగా ఇబ్బంది పడుతుంది. అంటే ఏంటంటే కరెంట్ ఏ విధంగా అడిగానంటే వాటర్ ఉండడం వల్ల కరెంట్ రాదు. అసలు కాకపోతే ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయి రిలేషన్కి చెప్పడానికి కానీ మన సమాచారం వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన మొబైల్స్ వరకు ఛార్జింగ్ ఉన్నట్లయితే ఈ సమాచారాన్ని వేరే వాళ్ళకి చేరవేయడానికి అవకాశం ఉంటుందని చెప్తారు. అంతే సార్. కానీ ఇప్పుడు అలా మీరు చెప్పిన ప్రకారం చేయాలంటే అన్ని ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక బ్యాటరీ సిస్టమ్ పెట్టి ఇలా ఛార్జ్ అయితే పెట్టడానికి అవకాశం ఏర్పరచాలి. కానీ అది కొంచెం ఖర్చుతో కూడిన పని కదా. అట్లా అని కాదు, నేను ఇది ఎక్కడో ఒక చిన్న స్థావరం లాంటిది జనరేటర్ లాంటిది ఒకటి పెట్టి, అంటే ఒక్క ఏరియా కాదు అన్ని ఏరియాలు కూడా చిన్న ట్రాన్స్ఫర్ లాంటిది దాన్ని ఏమంటారు జనరల్ లాంటి పెట్టి ఈ ప్రజలు చిన్న సౌకర్యం అవకాశం ఇస్తారని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం పర్వాలేదు. ఇప్పుడు 1 వీక్ అయింది, వాటర్ అయితే ఫ్లో అయితే తగ్గింది. ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందండి వాటర్ మీకు? ఇంకా 1 వీక్ ఉంటుందని అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ప్రస్తుతానికి మనం తినడానికి కానీ ఉండడానికి కానీ ఏమైనా ఇబ్బందికరమైన సందర్భాలు ఉన్నాయా? సార్ తినడానికి అయితే ప్రాబ్లం ఏం లేదు. ఉండడానికంటే కొన్ని కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ కూడా. కాకపోతే అక్కడ ఏంటంటే టాయిలెట్ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉన్నారు, ముసలి ఉన్నారు. అక్కడ ప్రైవేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు కదా ఆ స్థావరాల్లో కూడా? లేదు మాకు తెలిసినంత వరకు మా కంట్రీలో అయితే ప్రైవేట్ స్థావరాలు ఏం లేవు. అక్కడక్కడ స్కూళ్ళు కళ్యాణ మండపాలు ఉంటే దాంట్లో బస్ వేసేందుకు అవకాశం ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అంటే లిటరింగ్ వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకునే వాటర్ అనేది చాలా మెయిన్. అవును, ఆ వాటర్ లేకపోతే పిల్లలు కానీ ముసలి కానీ చాలా ఇబ్బంది పడుతుంది సార్. అవును. మిగతా ఫుడ్ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు 10 రూపాయల లోపే కూరగాయలు ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు మన సీఎం గారు. మీకు ఏమైనా వచ్చి ఇస్తున్నారా 10 రూపాయల లోపు కూరగాయలు? అంటే వచ్చే గవర్నమెంట్ అయితే ఇస్తుందేమో కానీ కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. అంటే మీరు చెప్పేది ఏంటి? పెద్ద రోడ్ల వరకు ఇస్తున్నారు కానీ చిన్న సందుల్లోకి రావట్లేదు అని చెప్తున్నారా? ట్రాక్టర్ వెళ్ళే అవకాశం లేని సందుల్లో మాత్రం రావట్లేదు. మిగతా మెయిన్ రోడ్లలో కానీ అందుతున్నాయి, అందువరకు అందులోకి అందట్లేదు. అది మైనస్, ఇంకేం లేదు. అయితే గవర్నమెంట్ అన్ని పరంగా అయితే బాగానే చూసుకోండి. మీ ఏరియాలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందండి? ప్రాణ నష్టం అంటే మా కంట్రీకి ఏరియాలో జరగలేదు. కానీ కంట్రీకి దగ్గర భవన్ బార్ అని ఒకటి ఉంది, జానరెడ్డి బార్ అని. అక్కడైతే 2 శవాలు అనేవి. అంటే అది మీ ఏరియా వాళ్ళు అంటారా లేదా వేరే ఏరియా నుంచి అక్కడ కొట్టుకొచ్చి ఉంటారు? ఐడెంటిటీ మనకు తెలియదు. అయితే 2 బాడీలు అయితే మన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ తీసి డిఎంసీ వాళ్ళు కూడా చాలా కష్టపడి తీశారు. ఇప్పుడు ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, మీకు ప్రభుత్వం అయితే ఎలా పనిచేస్తుంది అంటారు? ప్రభుత్వం అయితే చెప్తాను సార్, ఇప్పుడైతే 100% బాగానే చేసింది, ఎటువంటి లోటు లేదు. ఇప్పుడు మన సీఎం గారు కూడా ఈ వరదలో దిగి ఆ కుక్లైన్ ద్వారా కానీ లేకపోతే మన షిప్స్ తో కానీ కిందకు దిగి ఈ బురదలో దిగి మన కోసం మొత్తం తిరిగైతే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఈ వరదల వరకు అయితే సార్ నాకైతే ఈ వరదల వరకు అయితే గవర్నమెంట్ 100% బాగానే చేసింది, ఇబ్బంది ఏం లేదు. అండి మీది ఏరియా, మీది ప్లాట్ నెంబర్ ఎంత అండి? 725. మీదైతే వాటర్ మన వరదలో అయితే మీ ఇల్లు వచ్చే వాటర్ వచ్చే అవకాశం ఉందా? ఎన్ని రోజులు అవుతుందండి వాటర్ వచ్చి? మీకు ఫుడ్ కానీ ఏమన్నా వాటర్ కానీ ఇబ్బంది ఉందా? అదేనండి, అంటే నేను అంటున్నాను గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పథకాలన్నీ మన ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ వస్తున్నాయా లేదా? మన ఇంటింటికి వచ్చి ఇస్తున్నారా లేదండి లేకపోతే మీరే తెచ్చుకోవాల్సి వస్తుందా? ఇంటింటికి వస్తున్నాయి అన్ని. అయితే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇంటింటికి రావట్లేదు, ఎక్కడో పెడితే కానీ మేము వెళ్ళి తెచ్చుకుంటే కానీ అవకాశం లేదు, ప్రతి ఇంటికే చేరట్లేదని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? అలా అనేవాళ్ళు పొరపాటు మారండి. 3 రోజుల వాళ్ళు కంటిన్యూ వస్తుంది, సప్లై చేస్తున్నారు. ఇప్పుడు 72 ఏళ్ల వయసులో కూడా మన సీఎం గారు నీళ్ళల్లో దిగి మనకి ఏమేం కావాలి అన్నీ చూసుకుంటా మీకేం భయం లేదు నేను ఉన్నా అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం మీద మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. మన డిప్యూటీ సీఎం గారు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 6 కోట్లు ఇచ్చేందుకు తలైన సాయం చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. అది అక్కడే ఇచ్చారనుకో ఇంకా సాయం చేయాలి. ఇప్పుడు మీ కుటుంబం మొత్తం ఎంతమంది ఉన్నారండి జనాలు? ఇంట్లో ఉండేది 20 మంది దాకా ఉంటారు. మరి ప్రతి ఒక్కళ్ళు అందరూ అయితే రోడ్డు మీకు వచ్చేసిన పరిస్థితికి ఇప్పుడు పైన వేరే ఇళ్ళ మీద ఏమైనా ఉంటున్నారా లేదా మీరు షెల్టర్ ఎలా ఉంటుందండి? ఆడవాళ్ళు పిల్లలందరూ పైన ఉంటున్నారు, మీ అక్కడ రూమ్ లో ఉంటున్నారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఫుడ్కి వాటర్కి అయితే ఇబ్బంది లేదు కానీ మనకి ఆర్థికంగా అయితే ఇబ్బంది అయితే జరిగింది. మీ ఇంట్లో సుమారు ఎంత నష్టం జరిగి చూడొచ్చు? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారా మీకు, ఇవ్వట్లేదా? ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకా బియ్యము సరుకులు ఇంకా ఇక్కడ మొదలట్లేదు, రేపు కానీ ఎల్లుండి కానీ మొదలెడతారంట. ఇప్పుడు ప్రతి ఇంటికి 10 కేజీలు బియ్యము ఇంట్లో సరుకులన్నీ ఇస్తా ఉంటున్నారు. మీకు మన ప్రభుత్వం తీరు ఎలా ఉంది?
తంబేసి ఇంటింటికి తంబేస్తే వస్తాయి కానీ మానాడు చెట్టు వాళ్ళకి మాకు ఇవ్వట్లేదు దోషత్తా అన్నారు పడిపోతున్నారు మంచాల పిల్లల పట్ల అన్ని తేలిపోయాయి. ఇప్పుడు మనకి మీకు తిండికి వాటికి లోటు లేదు కదా? ఆ తిండికి ఏం లేదు. ఓకే మా మీది ఏ ఏరియా? కంట్రిక మీ ప్లాట్ నెంబర్లు ఎంత ఒకసారి చెప్పండి అందరూ. 830. ఇప్పుడు మీకు వాటర్ బాగా సమస్య ఉందని చెప్పేసి అనుకుంటున్నారు, అది ఎంతవరకు నిజం? నిజమే, ఎవరికి అందుతున్నాయండి? నీళ్లు పట్టుకున్న వాళ్ళే పట్టుకున్నారు, అసలు లేవు నీళ్ళు లేవు అసలు ఎవరికి అందట్లేదు, ఎవరికో ఒకరికి అందుతున్నాయి అంతే. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని సగం మేమైతే చూస్తున్నాము, ఫుడ్ కానీ తిండికి కానీ వాటర్ కానీ అన్ని ఇస్తున్నాం అంటున్నారు. అవి ఎంతవరకు నిజం? మీకు పూర్తిగా వస్తున్నాయా లేదా? ఫుడ్ అయితే వస్తుంది కానీ పులిహార పట్ల పత్తాడు అయ్యే, వైట్ రైస్ అసలు ఎక్కడ ఉంటుంది? అందరూ అయ్యే ఎక్కడ తింటారు? అంటే ఏమేమి ఇస్తున్నారండి మామూలుగా మీకు ఫుడ్? పులిహార, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు, కూరగాయలు ఇస్తున్నారు అంటున్నారు కానీ కూరగాయలు అసలు రావట్లేదు. పాల ప్యాకెట్లు వస్తుంటే పరిగెత్తి తీసుకుంటేనే తప్పితే ఏమి లేదు. అంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి ఇంటికి వచ్చి కూడా డోర్ టు డోర్ అన్ని రకాలుగా మేము ఇస్తున్నామని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? ఉండండి, ఇస్తున్నారు కరెక్టే, లైన్ గా ఉండండి చెప్తాను. ఇంటింటికి వచ్చి అయితే ఇవ్వట్లేదు, తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు. అది రోడ్ల మీద వరకే, ఇళ్ళ వరకు అయితే రావట్లేదు. అంటే మీరు చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద రోడ్ల వరకు ఇస్తున్నారు కానీ మన చిన్న చిన్న సందులు రావట్లేదు అంటారు. అంటే ఫైనల్ గా ప్రభుత్వం అయితే ఎలా పనిచేస్తుంది? ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది కానీ మీకు ఫుడ్ గానీ వాటర్ గానీ ప్రస్తుతానికి సమస్య ఉందా? సమస్య అయితే నీళ్ళకైతే బాగా సమస్య ఉంది, ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళకి మటుకు బాగా సమస్య ఉంది. ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వెళ్ళి కాపులు కాసి తెచ్చుకున్న వాళ్ళకైతే సమస్య లేదు. ప్రభుత్వం పంపిస్తుంది కానీ ఇళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు. అంటే మీరు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం పంపిస్తుంది కానీ సామాన్యుకు రావడానికి మాత్రం టైం పడుతుందంటారా? అసలు రావట్లా. ఇప్పుడు మెడిసిన్స్ కూడా ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే ప్రతి ఒక్కటి మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. అక్కడ 108 లో 104 లో ఇవ్వడం జరుగుతుంది. మీ వరకు ఏమైనా జరుగుతుందా లేకపోతే ఏంటి పరిస్థితి? దగ్గరలో మెడిసినే దొరకలేదు మాకు. మీకు అంటే దగ్గర దొరకలేదు? దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అంటే దూరంగా, అంటే మీరు చెప్పేది మెయిన్ రోడ్స్ లో ఉన్నాయంటారా? ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏమైతే సాయం కోరుకుంటున్నారు, ఎలాంటి పరం సాయం కోరుకుంటున్నారు? మేము నీళ్లు ఇవ్వాలి, మాకు బియ్యం ఇవ్వాలి, నిత్యావసర సరుకులు, పప్పు, పంచదార. అవి నిత్యావసర సరుకులు ఆల్రెడీ సీఎం గారు అనౌన్స్ చేశారమ్మా. రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తామని ఆల్రెడీ చెప్పారు. ప్రతి ఇంటికి 5 కేజీలు బియ్యం, సరుకులు అన్ని ఇస్తామని చెప్పారు. వితౌట్ ఆధార్ అదే రేషన్ కార్డు కూడా అలాగే. ఓకే అండి, రేషన్ కార్డు అంటే రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు తీసుకుంటారు. రేషన్ కార్డులు తడిచిపోయి కొట్టుకుపోయి ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి. రేషన్ కార్డు వితౌట్ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు. అది సెంటర్ లో ఆఫ్ చేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కుర్రోళ్ళు ఎగబడి తీసుకోవడం కాదు, ఇంటింటికి కూడా వచ్చి ఇవ్వాలి. సందుల్లోకి అవసరమైతే ఒకరికొకరు సాయం చేసుకొని వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు మొన్న వచ్చారు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. ఉండండి అమ్మ, పాలు ఇచ్చారు, ఒక పులిహార ప్యాకెట్ ఇచ్చారు, ఒక బాటిల్ ఇచ్చారు. అలాగ అందరూ ఎందుకు ఎవరు రోడ్డు మీద లాగేసుకున్న వాళ్ళకి వస్తే సరిపోద్దా? ఇక మిగతా వాళ్ళకి రానవసరం లేదా? మిగతా వాళ్ళకి రానవసరం లేదా? ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి 2 కేసులు ఇచ్చేస్తే అయిపోద్దా? మీకు ఎన్ని రోజులు అవుతుందమ్మా వరద వచ్చి? ఎన్ని రోజులు అవుతుంది? మాకు వరద వచ్చి ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల నుంచి మీకు తిండికి వాటర్ గానీ సమస్య లేకుండా మన సీఎం గారు చూశారు. ఈ మన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ఫైనల్ గా ఒక మాట. ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందండి కానీ ఇక్కడ అందట్లేదు ఏమి. అంటే చిన్న చిన్న రోడ్లలోకి అయితే రావట్లేదు అంటారు. సరే, తప్పనిసరిగా ప్రభుత్వానికి ఈ విషయం అయితే తీసుకెళ్దామమ్మా. థ్యాంక్ యూ. అంతే అంటే అక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇచ్చే చోట ప్రతి చోట తోపులాట జరిగి లాక్కుంటున్నారని చెప్తున్నారా? అంటే చిన్న ఇప్పుడు ఆడవాళ్ళు కానీ వీళ్ళు తీసుకోలేని పరిస్థితి అంటారా? తీసుకోలేము, మగవాళ్ళు అందరూ కూడా వెళ్ళలేరు. కొంతమంది బలం ఉన్నవాడే అందుకుంటున్నాడు, బలం లేని వాళ్ళు అందుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరే, మీ పేరేంటి సార్? మీరు ఏ ఏరియా సార్ మీది? పైకి. మీకు వరద వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఆదివారం నుంచి మీకు వరద అయితే రావడం జరిగింది. మీకు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? మీకు ప్రతి ఇంటికి సరుకులు, వాటరు, బియ్యం అన్ని ఇస్తామని చెప్తున్నారు. మీకు ఎంతవరకు అందని? లేదు సార్, అంటే మామూలు ఫుడ్కి ఇబ్బంది లేదు, వాటర్కి ఇబ్బంది లేదు సార్. అది అంటే ఫుడ్ కి వాటర్ కి అయితే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారా? అంటే మీరు వెళ్ళి తెచ్చుకున్నారా లేకపోతే వాళ్ళు వచ్చి ఇచ్చారండి? అంటే సందుల్లోకి రాలేకపోతున్నారు సార్ వాళ్ళు, మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అంటే చిన్న చిన్న సందులు అవడం వల్ల రాలేకపోతున్నాయి కాబట్టి మనం వెళ్తున్నాం అంటారు. అంటే ప్రభుత్వ పరిపాలన అయితే బానే ఉంది. దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూరగాయలు 10 రూపాయల లోపు ఇస్తామని చెప్పారు. అంటే మీకు అది ఐడియా ఉందా? విన్నారా?
లేదు సార్. అంటే ఇక్కడ ఏరియాలో కరెంట్ లేదు కాబట్టి మీకు టీవీలో అనౌన్స్మెంట్ లేదు కాబట్టి మీకు తెలియదు. మామూలుగా సీఎం గారు అనౌన్స్ చేసింది ఏంటంటే 10 రూపాయల లోపు మాత్రమే కూరగాయలు ఉండాలి, ఆకుకూర 2 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. అవి అదే సార్ ఆల్రెడీ బయట అందరు అన్ని చోట్ల ఇస్తున్నారు. ఈ ఏరియా కానీ వచ్చినాయా? ఇంకా రాలేదు సార్, రాలేదు. ఇంకా రాలేదు. ఈ ఏరియాకి రాలేదు సార్ ఇంకా. అదేనమ్మా, ఫుడ్ అందరికీ తప్పకుండా వస్తుంది కదా. వస్తుంది ఫుడ్. మెడికల్ పరంగా ఎలా ఉంది సార్? మెడిసిన్స్ ఏమైనా కావాలంటే మెడికల్ అయితే ఇంకేం రావాలా? ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? ఏంటి పరిస్థితి మనది? కాళ్ళు దురదలు వచ్చేస్తున్నాయి, కాళ్ళు నొప్పులు, కొంచెం షుగర్ పేషెంట్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదే రోడ్ లో నేను బయట అలా వెళ్ళి షూట్ చేసినప్పుడు వాళ్ళందరూ మెడిసిన్స్ ఇస్తున్నారు అక్కడ 108 లో 104 లో. అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలి మనం. అంటే ఈ చిన్న సందులోకి అయితే రాలేకపోతున్నాం. అంతేగా మీరు చెప్పేది. అంటే మనం కావాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే తప్ప అవి రావట్లేదు. అంటే తప్పకుండా ప్రభుత్వానికి చెప్పి అయితే మనం సందులోకి రప్పించుకుందాం అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరేంటండి? లంకలపల్లి ఉమామహేశ్వర. సార్ మీ ప్లాట్ నెంబర్ ఎంత అండి? 1097AB. మీకు వరద వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? వరద వచ్చి పోయిన ఆదివారం వచ్చిందండి. ఇవాళకి 7 రోజులు. ఇవాళకి 7 రోజులు అవుతుందండి. మీకు ప్రభుత్వం నుంచి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇబ్బంది ఉందా సార్? సమస్య? ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి కొన్ని. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతంలోకి వచ్చి ఆగిపోవడం, ప్రతి ఒక్క ఆహారం వస్తుంది, వచ్చిన ఆ ఏరియాలో స్ట్రక్ అయిపోతున్నాయి బళ్ళు. విపరీతమైన జనం కూడా వెళ్ళి ఏంటంటే ఎవరి కాళ్ళు ఎక్కి దోచుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే ప్రతి వీధికి ఒక తాటర్గా వచ్చి ఆ తాటర్లో ఒక వ్యక్తిగా ఒక్కొక్క గడపకి పంచితే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి అన్ని రకాలుగా సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది, ఫుడ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అది నిన్నటి నుంచి జరుగుతుందండి. మొన్నటి వరకు అయితే అలా జరగలేదు. నిన్నటి నుంచి అయితే ప్రతి డోర్ టు డోర్ వచ్చి ఇస్తున్నారు. వాళ్ళకి ఉన్నంతలో పాలు అయినా, బిస్కెట్లు అవని, వాటర్ కానీ ఎటువంటి ఆహారమైనా వస్తుంది. అయితే రైస్ అనేది పంపించారు. రైస్ పంపిస్తే ఈవేళ ఒక్క గడపకు కూడా రైస్ అందలేదు. ఆ ప్రాంతంలో భవానీపురం ప్రాంతంలో మటుకి ఆ రైస్ లోడ్ అక్కడ ఆగటం, ఎవరి కాళ్ళు ఎక్కి దోచుకొని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ మిగతా వాళ్ళకి మటుకి ఎవరికి అందుబాటులో రైస్ రాలేదు. ఇప్పుడు కూరగాయలు కూడా 10 రూపాయల లోపు కూరగాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్ళు మన సీఎం గారు అనౌన్స్మెంట్ చేశారు. అంటే అది మీ ఏరియా కానీ వచ్చినాయా? వచ్చినాయి. నిన్నటి నుంచి కూరగాయలు కూడా వస్తున్నాయి. అంటే మీకు గడప వస్తున్నాయి సార్? మీరు తెచ్చుకుంటున్నారా? లేదు, డోర్ టు డోర్ ఇచ్చారు. డోర్ టు డోర్ ఇచ్చి వచ్చేస్తున్నారు. ఇప్పుడు కొవ్వొత్తులు కానీ, అగ్గిపెట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ కానీ అన్ని డోర్ టు డోర్ వస్తున్నాయంటే మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? నిన్న సాయంత్రం నుంచి మట్టికి డోర్ టు డోర్ వచ్చినాయండి కొవ్వొత్తులు. మొన్నటి వరకు మట్టికి అదే ఆ ప్రాంతంలో ఆ లోడింగ్ అనేది అక్కడ ఆగిపోవడం, స్ట్రక్ అవడం, ఎవరి కాళ్ళు వెళ్ళి మోకొమ్మడిగా వెళ్ళి దాడి చేసి అవి దోచుకోవడం, వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ ఏరియాలో ఎందుకు అంటే 6 అడుగులు 7 అడుగులు మేర వాటర్ ఉండటం వల్ల వెహికల్స్ కూడా రాకపోవడం వల్ల మనకి ఇలాంటి సమస్య ఎదురుపడింది. లేదండి, వాటర్ ఇప్పుడు అదే వాటర్ లో మరి టాటర్ కూడా వచ్చిందిగా. ఓకే, ఆ టాటర్ తోనే అవి కూడా తరలించి డోర్ టు డోర్ ఇవ్వాలి. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సార్? ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది, కానీ అధికారులు మట్టికి తీరి బాగలేదు. అంటే మీరేం చెప్తున్నారంటే ప్రభుత్వం అయితే బాగా పనిచేస్తుంది కానీ చిన్న చిన్న అధికారులు మన సామాన్యుడి దగ్గర రానివ్వట్లేదు అంటారా? రానివ్వట్లేదు. వాళ్ళు బాధ్యత కూడా పూర్తి వహించలేదు. డోర్ టు డోర్ వహించాల. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తారంటే అంతా షో ఆఫ్ చేస్తున్నారు, మీడియా ఛానల్స్ కోసం, ప్రమోషన్ కోసం చేస్తున్నారు తప్ప అక్కడ ఏమి విషయం లేదని చెప్తున్నారండి. అది పొరపాటు అయిన విషయం. ప్రభుత్వం బాధ్యత వహించింది, పూర్తి బాధ్యత వహించింది. కాకపోతే అధికారులు చిన్న చిన్న లోపాల వల్ల వాళ్ళు కూడా కొద్దిగా వీధిలోకి రావటం అనేది జరగలేదు. అది ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు, చాలా స్వచ్ఛంద సంస్థలు అయితే మన ఏరియాకి ఫుడ్ అయితే డెలివరీ చేయడం జరిగింది. మీకు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి? ఆ ఫుడ్ మట్టికి డోర్ టు డోర్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఛానల్లో అందరికీ ఎంతో కొంత సహాయం వేరే ఊర్ల నుంచి, వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆహారం మట్టికి అందించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఫుడ్ అనేది అందుబాటులోకి బాగా ఇచ్చారు. ఫుడ్ అయితే లోటు లేకుండా ఇచ్చారంట. ఇచ్చారు. ఇప్పుడు ఈ వాటర్ ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది సార్? సుమారు ఇంకొక 3 రోజుల దాకా ఉంటుందని అనుకుంటున్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఏంటంటే వరద వచ్చిందండి మన ఏరియాకి? 2006లో వచ్చింది. అంటే ఇంత ఫ్లోటింగ్ వచ్చిందా? ఎంత ఫ్లోటింగ్, ఇంచుమించు ఇంత ఫ్లోటింగ్ వచ్చిందండి. అంటే ఇల్లు మునిగిపోయి అంత రాలేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. లేదు, అప్పుడు కూడా ఇప్పుడు మొట్టమొదటి ప్రభుత్వం మనకి గృహ నిర్మాణం ఎలా జరిగిందంటే నేల మట్టం మీద జరిగింది. 4-5 అడుగులు ఫౌండేషన్ వేసి ఇవ్వటం అది లోపం. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ప్రాంతంలో చేసినా కూడా అది లోపం. బాగా ఫౌండేషన్ అనేది లేదు. దానివల్ల లోతట్టు ప్రాంతం చిన్న వరద వచ్చినా మొలుగుపోవడం జరుగుతుంది, ఇంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత సామాన్లు పోతున్నాయి, బట్టలు పోతున్నాయి. వాళ్ళకు ఉన్న బొంతలు, పరుపులు ఏ ఉంటాయి మొత్తం కొట్టుకుపోయినాయి.
ఇవాళ ఏ ఒక్కరు కూడా లోతట్టు ఈ ప్రాంతంలో ఏ ఒక్క ఇల్లు కూడా గుల్ల అయిపోయి వస్తువులు సామాన్లు పరుపులు దుప్పట్లు బట్టలు మొత్తం కొట్టుకుపోయినాయి. అందరూ కూడా ఏంటి నీరు గారిపోయి ఉన్నారు ఒంటి మీద గుడ్డలతో సహా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మన సామాన్యులకి ఎలాంటి అవసరాలు అయితే ఉంటాయండి, ఎలాంటి సాయం కోరుకుంటున్నారు? నిత్యావసరం అనేది ముఖ్యం, అలాగనే జీవనోపాధికి ఆహారం అనేది ముఖ్యం, అలాగనే మరి ఉండటానికి పడుకోవడానికి దుస్తులు కానీ ధరించడానికి దుస్తులు కానీ బాగా లోపంతో ఉన్నారు. కావాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా స్త్రీలకి చీరలు కానీ దుప్పట్లు కానీ ఏంటి మగవాళ్ళకి పంచులు కానీ టవళ్ళు కానీ పంపిణీ చేస్తే డోర్ టు డోర్ మంచిదని. అంటే వస్త్రాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారా? సరే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. ఏమండి మీ పేరేంటి? బర్కతున్నిసా. మీది ఏ ఏరియా మేడం? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీది ఏ ఏరియా? కంట్రీగానా లేకపోతే కంట్రీగానే? మీ ప్లాట్ నెంబర్ ఎంత? 1951. మీకు అక్కడ మొత్తం ఇల్లు అంతా మునిగిపోయిందండి? సాంతం మొత్తం సామానం పోయింది. మరి ఇది మీ ఇల్లేనా, ఇది వేరే వాళ్ళ ఇల్లా? మా వదిన వాళ్ళ ఇల్లు. అంటే అక్కడ మునిగిపోయి రావడం జరిగిందా? మీకు అక్కడ మొత్తం ఆస్తి నష్టం జరిగి ఉంటుందా? ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుంది మీకు సుమారు? అసలు మా ఇంట్లో ఏమీ లేవు, అన్ని కొట్టుకుపోయింది. అంటే ఏమేమి కొట్టుకుపోయి ఉండవచ్చు? అన్ని మునిగిపోయినాయి. 6 రోజుల నుంచి అలాగే ఉన్నాయి, 5 రోజుల నుంచి తడిసి ఉన్నాయి. ఏం బాగుంటాయి ఇంకా అవి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సాయం కావాలని కోరుకుంటున్నారా? మరి ఇంకా అయ్యే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫుడ్ కానీ వాటర్స్ కానీ ఏమైనా ఇబ్బంది ఉందా ప్రస్తుతానికి? ఏమీ లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? ఇంటింటికి వచ్చి ఇస్తున్నారా? మీకైతే ఇప్పుడు ప్రభుత్వం నుంచి మరి పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వం పరిపాలన మా సందులో అయితే ఏమి ఇవ్వలేదండి, ఇక్కడ అయితే. అంటే ఇది పెద్ద సందు కాబట్టి ఇస్తున్నారంటారు, అక్కడ మీ చిన్న సందు అది? అంటే చిన్న సందులోకి వెహికల్స్ రాకపోవడం వల్ల ఇవ్వట్లేదు అంటారు. అంటే మరి పెద్ద సందులో అయితే అంతుంది కదా, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేయన్నీ అంతున్నాయా? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మీకు ఫైనల్ గా? పరిపాలన బాగుందా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే ఈ వరద గురించి. వరద వచ్చింది కరెక్ట్. ప్రభుత్వ పరిపాలన అంటే మనకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమైనా సప్లై అవుతుందా? అన్ని ఇస్తున్నారు శుభ్రంగా? అంటే పరిపాలన అయితే బాగానే ఉన్నట్టు కదా? ఆ చిన్న చిన్న సందులు రావట్లేదు అంటారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా మీ పేరేంటి? మీది ప్లాట్ నెంబర్ ఎంతమ్మా? మీది ఏ ఏరియా మీది? మీకు వరద వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? మీకు తినడానికి ఉండడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే వస్తువులన్నీ మీకు వస్తున్నాయా, సరుకులు కానీ? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కొత్తగా 10 రూపాయల లోపే కూరగాయలు ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు, మీ దాకా వచ్చినాయా? అంటే పెద్ద పెద్ద రోడ్లు అన్నింటిలో వచ్చినాయని చెప్తున్నారు, మీకు రాలేదా? అంటే మీది చిన్న సంద అవడం వల్ల రాలేదంటారా? ఇప్పుడు మెడికల్స్ కానీ అంటే మెడిసిన్స్ కానీ ఏమైనా అన్ని ఫ్రీగా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది, మీ దాకా ఏమైనా వచ్చినాయా? అంటే అయితే ఇస్తున్నారు, అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు లోపలైతే మొత్తం ఇల్లంతా వాటర్ వచ్చేసినట్టు ఉన్నాయి కదా, అది చాలా వరకు మీకు అయితే ఆస్తి నష్టం జరిగి ఉండదు. సుమారు ఎంత జరిగి ఉండొచ్చు ఆస్తి నష్టం? అంటే సుమారు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా జరిగి ఉండొచ్చా? సుమారు అంత జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏమైతే కోరుకుంటున్నారు? అంటే ఎంతో కొంత ఆర్థిక సాయం వస్తే చాలనుకుంటున్నారు, అంతే కదా? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఆర్థిక సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎవరికైనా? ఏం లేవు కదా, అంత హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు. మెడిసిన్స్ కావాలంటే అక్కడైతే ఇస్తున్నారు కదా మీకు. ఫుడ్ కూడా మీరు వెళ్ళి తెచ్చుకుంటారేమో, వాళ్ళు వచ్చిస్తున్నారా? మీరు తెచ్చుకుంటున్నారు అంటే ఇంటింటికి వచ్చిస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఫుడ్ అయితే తెచ్చుకుంటున్నారు, అంటే పెద్ద రోడ్ల వరకు వస్తున్నాయి, అంటే మన చిన్న చిన్న రోడ్లు రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పేరేంటి? మీ ప్లాట్ నెంబర్ ఎంత? మీది ఏ ఏరియా? ఇప్పుడు మీకు వరద వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా సుమారు? ఇప్పుడు వారం నుంచి మీరు ఈ వాటర్లో ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు మీకు 2 స్టేర్లు ఉన్నాయా, 1 స్టేర్ ఉంది ఇల్లు? అంటే మరి పడుకోవడం అంతే ఎలా? అంటే వేరే వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి పడుకుంటున్నారు అంటారు. మీరు ఎంతమంది కుటుంబం, ఎంతమంది అమ్మా మొత్తం? 10 మంది కూడా మరి బయట అయితే పడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తిండి కానీ వాటర్ కానీ ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? మీకు శుభ్రంగా అన్ని శుభ్రంగా అందుతున్నాయా? అంటే పరిపాలన అంతే బాగుంది గవర్నమెంట్ది? ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10 రూపాయల లోపే కూరగాయలు అని చెప్పేసి పథకం పెట్టారు, మీకేమైనా వస్తున్నాయా, ఇంకా రాలేదా? తినే అయితే అంతున్నాయి, వాటర్ అంతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకేమన్నా ఆర్థిక సాయం కావాలని కోరుకుంటున్నారా? ఎలాంటి ఏ రకంగా కోరుకుంటున్నారు? పడిపోయి బట్టలు ఏమి లేక కట్టుకోవడానికి 10 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనకి ఎంతో కొంత ఆర్థిక సహాయాలను కావాలని కోరుకుంటున్నారు మీరు? అవును, అంటే ఇప్పుడు ఇవాళ రేపట్లో మన గవర్నమెంట్ వాళ్ళు ఇంట్లో 10 కేజీలు బియ్యం కట్టేస్తా ఇంట్లో సరుకులన్నీ వేస్తా ఉంటున్నారు, మీ దాకా ఇంకా రాలేదు కానీ రేపు ఎల్లుండి అయితే వస్తాయి అంటున్నారు. తప్పకుండా ఈ వీడియో కూడా చూస్తారు, సీఎం గారు చూసి తప్పకుండా మీకు అయితే స్పందిస్తారు. థ్యాంక్ యూ.
చచ్చిపోయి మధ్య లేక ఏడ్చుకుంటూ ఎప్పుడు తెచ్చుకున్నావు? శనివారం నైటే తెచ్చా. మొత్తం పాడైపోయినాయా? డోర్ బియ్యం డబ్బా మొత్తం పోయినాయి. సరే ప్రభుత్వం చెప్పి ఆ 5 కేజీ బియ్యం కూడా ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. పేరేంటి? మీ ఇంటి నెంబర్ ఎంత? 1084. ఇప్పుడు మీకు వరద ఎన్ని రోజులు అవుతుంది? 7 రోజులు అవుతుంది. మరి అప్పటి నుంచి మీరు వరదలో ఉన్నారా? ఇప్పుడు మనకి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఫుడ్ కానీ వాటర్ కానీ అందుతున్నాయా? అన్ని బాగానే అందుతున్నాయా? అంటే ఇప్పుడు అక్కడ దాకా వస్తున్నాయి కానీ మన దగ్గర రాలేదంటారా? మరి ప్రతి సీఎం గారు ప్రతి ఇంటికి వచ్చి ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్తున్నారు. అంటే పెద్ద రోడ్లోకి వస్తున్నాయి కానీ చిన్న చిన్న రోడ్లోకి అయితే రావట్లేదు అంటారా? ఇప్పుడు మీకు తిండి వాటర్కి ఏమైనా ఇబ్బంది ఉందా ప్రస్తుతానికి? తిండి కూడా అక్కడే తెచ్చుకుంటున్నారు. వాటర్ ట్యాంక్ వచ్చి వాటర్ పోస్తున్నారు. ఇక మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఎలాంటి రకమైన సాయం కావాలి? ఇంట్లో ఏమైనా సామాన్లు ఏమైనా పాడైపోయినాయా? సుమారు ఎంత ఆస్తి నష్టం జరగవచ్చు మనకి మీ కుటుంబంలో? ఒక 50,000 జరగచ్చా, 1,00,000 రూపాయలు జరగచ్చా? ఎంత ఆస్తి నష్టం జరగచ్చు? 1,00,000 రూపాయల లోపు ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వారు ఇవాళ రేపట్లో ప్రతి ఇంటికి సరుకులు అయితే వేస్తా ఉంటున్నారు. 5 కేజీలు బియ్యం గట్ట అన్ని సరుకులు వేస్తా ఉంటున్నారు. ఇప్పుడు కూరగాయలు కూడా రేట్లు తగ్గించి 10 రూపాయల లోపే కూరగాయల రేట్లు పెట్టారు. మీకేమైనా వచ్చినాయి ఇప్పుడు దాకా? అంటే ఫ్రీగా ఇచ్చారా? అయితే ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే 10 రూపాయల లోపే మీకు కూరగాయలని అందిస్తామని చెప్తున్నారు. అవి అయితే మీకు ఇంకా రాలేదు. అంటే నిన్నే అమలు పరిచారు కాబట్టి ఇవాళ రేపట్లో ఇస్తాను. అయితే ఇంకా నువ్వు మైక్ అప్పుడు అడిచి అలాగే వాళ్ళు మాట్లాడి పట్టుకో, గట్టిగా పట్టుకో మదని పట్టుకో. చెప్పు. ఫ్యాన్లు వెళ్ళిపోయాయి, మంచాలు తేలికి వెళ్ళిపోయాయి, కూలర్లు తేలికి వెళ్ళిపోయాయండి, అన్ని వెళ్ళిపోయి ఇంట్లో సామాన్ అంతా వెళ్ళిపోయండి. మీ ప్లాట్ నెంబర్ ఎంత? 713. మీకు ఎంత ఆస్తి నష్టం జరిగింది? సుమారు ఎంత నష్టం జరిగింది? మాకా 40-30 వేలు ఆస్తి పోయిందండి. ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు నష్టపరిహారాలు ఇవ్వాలండి. అది అంటే మీరు చెప్పేది ఏంటంటే అన్ని కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలంటారు. ఇప్పుడు సీఎం గారు ఏమంటున్నారంటే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా సమానంగా న్యాయం చేస్తాను, అన్ని ఇస్తాను అంటున్నారు. అదే ఇంటింటికి వచ్చి ఇప్పుడు పైన ఇల్లు ఉందమ్మా, పైన ఇంటికి ఇస్తారు, కింద ఉంటే కింద ఇస్తారు, అలాగే ప్రతి ఇంటికి ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అలా అయితే మీకు హ్యాపీయే. ఇప్పుడు ప్రభుత్వం పని ఎలా చేస్తుంది? మనకి బాగానే చేస్తుంది, అన్ని బాగానే ఇస్తున్నాయా? ఇదిగోండి మగవాళ్ళు ఉన్నాళ్ళు ఫుడ్ పులిహార అన్ని తెస్తున్నారు. పాల ప్యాకెట్లు సెంటర్కి వెళ్ళి వంట ఆడవాళ్ళు ఉన్న వాళ్ళకి మరి ఎవరు తెస్తారండి? సందులు అంటే ప్రతి ఇంటికి రావట్లేదు అంటారు, అంతేగా మీరు చెప్పేది? సరే తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ. గ్యాస్ బండ్లు కూడా లేవండి. గ్యాస్ ఇవ్వాలి, బియ్యం కూరగాయలు ఇస్తే దేని మీద వంట చేసుకుంటామా? ఇంటింటికి ఇవ్వమని అందరికి ఇస్తా అని చెప్పారమ్మా. అవును. బలం ఉన్నోళ్ళు అందుకుంటున్నారు, బలం లేని వాళ్ళు అందుకోవట్లేదండి. తన్నుకొని తోపులాట మీద మొన్న అయితే నీళ్లు బాటలు ఇదిగో భుజం మీద వేసేసారు నా మీద. అది ఇప్పుడు భుజం పీకుతుంది. అంటే ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేయన్ని లాక్కుంటున్నారా? కొట్టుకుంటున్నారా? కొట్టుకొని లాక్కుంటున్నారండి. అంటే ఇంటింటికి వచ్చి ఇవ్వట్లా. మరి సీఎం గారు ఏంటంటే ప్రతి ఇంటికి వచ్చి ఇస్తున్నాము, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కొట్టిస్తున్నాం అని చెప్తున్నారు. మరి మీకు అలా రావట్లేదా ప్రస్తుతానికి? సరే రేషన్ కార్డు వేసి వేలు ముద్ర వేసుకొని ఏది ఇవ్వాలన్నా ఇవ్వమానండి. ఇప్పుడు కూరగాయలు బియ్యం ఇస్తే గ్యాస్ లేదు, గ్యాస్ బండ్లు కూడా కొన్ని తేలికెళ్ళిపోయాయి. సరే అమ్మా, నేను ఈ వీడియోని కమిషనర్ గారికి పంపిస్తాను తప్పకుండా. పేరేంటి? ఎక్కడ మీ ప్లాట్ నెంబర్ ఎంత? 1117. మీది ఏ ఊరు? మీది కండ్రిక. మీరు కండ్రికలో ఉంటారు. మీ ప్లాట్ నెంబర్ ఎంత? 1117. ఇప్పుడు మీకు మన ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఫుడ్ అన్ని వస్తున్నాయా? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు పులిహార గానీ బిర్యానీ గానీ బిర్యానీ గానీ పులిహార గానీ పెడుతున్నాము, వాటర్ బాటిల్ ఇస్తున్నాం అంటున్నారు, అవన్నీ వస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద రోడ్లకు వస్తున్నాయి కానీ మన చిన్న చిన్న రోడ్లకు రావట్లేదు అంటారా? రావట్లేదా? ఇప్పుడు మీ ఇంట్లో ఏమన్నా ఆర్థికంగా నష్టం జరిగిందా? ఎలాంటి నష్టం జరిగింది? సుమారు ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు?
ఎంత ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు రేపు ఇంట్లో సరుకులన్నీ ఇస్తా ఉంటున్నారు సార్. మీ పేరేంటండి? మీ ప్లాట్ నెంబర్ ఎంత అండి? కంట్రీగా సార్ మీది? సార్ ఇంతకు ముందు ఎప్పుడు ఇంత వరదలు వచ్చినాయండి? అటువంటి 2006లో కూడా 7లో కూడా ఒకసారి వచ్చినాయని చెప్పి చాలా మంది చెప్తున్నారే. అంటే ఎంత ఫ్లోటింగ్ లేదంటారా? ఇప్పుడు మీ ఏరియా, మీ ఇల్లుదేనా సార్? మీ బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లేనా? ఇప్పుడు మీ ఇల్లు అయితే చాలా వరకు మునిగిపోయినట్టు కనపడుతుంది. మీకు ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా సార్? తర్వాత వాషింగ్ మెషిన్, కొన్ని గ్యాస్ బండ్లు, తర్వాత పట్టాలన్నీ పోయాయి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే పథకాలు మీకు అందుతున్నాయి సార్? ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని ఇస్తున్నారా? ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? బాగుంది, అన్ని బాగున్నాయి. ప్రభుత్వాలు అన్ని బాగున్నాయి. వాటర్, తర్వాత ఫుడ్, తర్వాత ఈ ప్రైవేట్లు కూడా కొన్ని సాయం చేస్తున్నారు. బయట అంటే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా చాలా మంది ఇస్తున్నారంటారా? చాలా మంది ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు పరిపాలన ఎలా ఉంది సార్? మీకు ఎలా అనిపిస్తుంది? వల్ల చాలా బాగుందండి అసలు. అంటే ఇప్పుడు వరదల్లో చాలా మంది, కొన్ని వేల లక్షల మంది ఇరుక్కుపోయారండి వరదలో. ఇది అనుకోకుండా వచ్చిన ఉపద్రవం కాబట్టి ప్రభుత్వం వాళ్ళు చాలా మంది ఏమంటున్నారంటే ఇంటిమేషన్ చేయలేదు, మాకు రెడ్ అలర్ట్ ప్రకటించలేదు, మేము అందుకే మునిగిపోయామంటున్నారు. ఇదంతా ప్రకృతి వైపరీత్యం తప్ప ప్రభుత్వం అని అంటారా, ప్రకృతి వైపరీత్యం అంటారా? మామూలు ఆటోమేటిక్ గా వర్షాలు పడి వచ్చింది కానీ ఇది ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఇప్పుడు మీకేమైనా ఆర్థిక సహాయం ఏమైనా కావాల్సి వస్తుందా? గవర్నమెంట్ ఇస్తే అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటారు. అంటే ప్రతి ఇంటికి కూడా సరుకులు రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. 10 కేజీలు రైస్ కట్ట అన్ని ప్రతి ఒక ఇంట్లో వాడుకునే నిత్య సరుకులు అన్ని ఇస్తా అంటున్నారు. అది కాకుండా మీకేమన్నా ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉంటే ఇక్కడ మెడిసిన్స్ అన్ని ఇస్తామంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? గవర్నమెంట్ ఇస్తున్నారు, ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ అనేది మెడికల్ ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు. ఇది ఫుడ్ అనేది ఇంటింటికి వస్తుందండి లేకపోతే వీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుందా? 10 నిమిషాలకు వస్తుంది. ఉదయం మార్నింగ్ వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, ఈవినింగ్ పాలు ఇవన్నీ వస్తున్నాయి పిల్లలకు. అంటే ఏరియా బట్టి వస్తుంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే సార్, ఉండడానికి తినడానికి ఇబ్బంది లేదంటారా ప్రస్తుతానికి? అసలు లేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే కరెంట్ లేదు, మా ఫోన్ లో ఛార్జింగ్ లేదు అంటున్నారు. ఇప్పుడు కరెంటు ఛార్జింగ్ లేకపోవడం ఉండటం వల్ల ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వైర్లు తెగిపోయి మోటార్ ప్రాబ్లం ఉండి ఇన్ కేస్ కరెంట్ ఇస్తే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు అయితే ఈ కరెంట్ అయితే ఇవ్వట్లేదు. చాలా మంది అది అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారండి? కరెంట్ ఇప్పుడు వాటర్ లో కరెంట్ ఇస్తే జనాలకు ఇంకా హానికరం జరిగింది కదా. కరెంట్ షాక్ కొట్టి జనాలు సవడం హానికరం జరుగుతుంది అని కొంతమంది చూసుకొని కరెంట్ వాళ్ళు ఇస్తారు. ఇంకా 2 days ఇప్పుడు ఫైనల్ గా ఒకటే మాట సార్, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? నెంబర్ 1 అండి అసలు చంద్రబాబు నాయుడు. మీరు 10కి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు ప్రభుత్వానికి? 10కి 10 వచ్చి అసలు చాలా బాగా చేస్తున్నారు. ప్రతిసారి కూడా పోలీసు వారి చెకింగ్ ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇప్పుడు బయట దేశం నుంచి తెప్పించారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఎలా పనిచేస్తున్నారండి? చాలా మంది ముసలి మతుకు వాళ్ళని కూడా తీసుకెళ్ళడం, ఈ మన వాటర్ లో తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎలా పనిచేశారు సార్? వీళ్ళు కూడా ఇంకా బోట్లు సరిపోవు, వేసారు బోట్లు. అంటే బోట్లకు నైట్ గా వాటర్ తక్కువ వల్ల బోట్లు రాలేకపోతున్నాయి. ఇప్పుడు అంబులెన్స్ కూడా రాలేకపోతున్నాయి. కొన్ని వాళ్ళు సాయం చేస్తున్నారు, కొన్ని అంటే ఇవి కాకుండా కొన్ని సాయం చేస్తున్నారు. అక్కడక్కడ మెడిసిన్ ఉన్నాయి ఇస్తున్నారు. లేదంటే 108 ఉంది కదా, అందులో తీసుకెళ్ళి మెడిసిన్స్ కూడా మీకు అందుతున్నాయండి. ఓకే, ప్రభుత్వం పరిపాలన అయితే బాగుందంటారు ఫైనల్ గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి మామ? అమ్మ. ఇదేనా మిల్లు? ఇదే బాబా. మొత్తం వరదలో కొట్టుకుపోయినట్టుంది. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? అప్పటి నుంచే ఉందా? మరి నీకు తినడానికి తాగడానికి వాటర్ ఇస్తున్నారా? అన్ని బాగానే జరుగుతున్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి. నీకేమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు నీ ఇల్లు అయితే మునిగిపోయింది, లోపల సామాన్లు తడిచిపోయినాయి కదా. నీకేమన్నా మామూలుగా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా నీకు? మా అమ్మ ఒంట్లో బాగుంటుందా? ఒకవేళ బాగోపోతే టాబ్లెట్లు అన్ని కూడా ఇస్తారంట ప్రభుత్వం వాళ్ళు. రేపొద్దున ఇంటికి సరుకులు కూడా ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తుందా? అది పట్టుకోమ్మా, ఇది పట్టుకో. సరే, నేను చెప్పి ప్రభుత్వానికి నీకు మంచి సాయం చేయమని చెప్తాను మామ. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ.
మీ పేరెంట్ సార్? అదే శ్రీనివాస్ అండి, నేను ఇక్కడ విఆర్ అని. ఓకే. ఈ సెంటర్లో ఆల్రెడీ వరద వచ్చిన కాడి నుంచి ఇక్కడ మా వాళ్ళ సహకారంతో అందరితో ఇక్కడ క్యాంప్ పెట్టాము. ఫస్ట్లో 900 మంది దాకా ఉన్నారు. ఇక్కడ 2000 మంది కూడా ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత నీళ్ళు ఎక్కువైందని చెప్పేసి వాళ్ళ బంధువులకి వెళ్ళిపోయారు. ఇక మన డాక్టర్ గారు కూడా మెడికల్ క్యాంప్ అయి పెట్టారు. ఇక్కడ పెట్టాము. అందరికీ ఫుడ్ గిట్ అంతా ఏర్పాటు చేస్తున్నాం. పైన ఈ చుట్టుపక్కల అందరికీ డ్రింకింగ్ వాటర్ కానీ అవి కానీ ఏ ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం. అదే సార్, మేము కూడా చాలా మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే పరిపాలన చాలా బాగుంది, చాలా బాగుంది, ఫుడ్ కూడా అంత బాగుంటుందండి. చిన్న చిన్న సమస్యలు చెప్పారండి. ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది అంటున్నారు. ఇక్కడ అధికారులు కూడా చాలా బాగా స్పందించారని చెప్తున్నారండి. థ్యాంక్ యూ సార్. మా వాళ్ళు కూడా కొంచెం మెడికల్ క్యాంప్ కూడా పెట్టారండి. ఎవరిని చేస్తున్నాము, మెడికల్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ చేశారా సార్ ఇది? ఈ రోజే పెట్టాం సార్. ఈ రోజే. ఇప్పుడు దాకా నీళ్ళు రావడానికి లేదు సార్. ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి సార్. అంటే సార్ ప్రజలు అంటున్నారు మాకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, డోర్ టు డోర్ రావచ్చు కదా అంటున్నారు సార్. దీని మీద వాటర్ ఉంది సార్. వాటర్ ఉండడం వల్ల ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఇంట్లో వాటర్ ఉంది. ఓకే. అందుకని వాళ్ళే కావాలంటే మన ట్రాక్టర్లో ఏర్పాటు చేస్తాం సార్. ట్రాక్టర్ మీద ఇక్కడ వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ పైన అయితే ఇంకా హాల్ కూడా ఉంది. ఇక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలా ఖాళీగా ఉంది ఆల్రెడీ. దీంట్లో సార్ సుమారు పైన ఎంతమంది ఉండొచ్చు అండి? ఇప్పుడు ఒక 55 మంది దాకా ఉన్నారు సార్. ఎంతమంది ఉండొచ్చు? ఉండొచ్చు సార్. ఒక 500 దాకా ఉండొచ్చు సార్. అంటే 500 మంది దాకా ఉండొచ్చు కానీ ఒక 50 మంది దాకా ఉన్నారంట ప్రజెంట్. అంటే కొంతమంది ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోతున్నారండి ఈ వాటర్ ఫ్లోటింగ్ వల్ల. అవును సార్, అవును. వాటర్ తగ్గగానే మళ్ళీ వచ్చేస్తారు సార్ వాళ్ళకి. ఎన్డీఆర్ఎఫ్లు కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ చాలా మంది బాగా పనిచేస్తారని చెప్పి ప్రజలు అయితే చెప్పడం జరుగుతుందండి. నారాయణ సార్, ఇక్కడ ఫస్ట్ శనివారం వాటర్ రాగానే ఆదివారం పొద్దున్నే మార్నింగ్ 1000 మందిని జాయిన్ చేసినట్టు కళ్యాణమండపంలో. ఈ ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం డిన్నర్ కానీ అన్ని టయానికి అందిస్తున్నాం వాళ్ళందరికీ. మెడికల్ క్యాంప్ కానీ వాటర్ కానీ అన్నీ ఉమా గారి సహకారంతో ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. మా శ్రీనివాస విఆర్ గారు చాలా కష్టపడుతున్నారు. వారు శనివారం నుంచి బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాము. సార్ ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా ఏం జరగట్లేదు, అంతా షో ఆఫ్ చేస్తుందని చెప్పేసి చాలా మంది ఇప్పుడు సాక్షి టీవీలో కూడా చెప్పడం జరుగుతుంది. సార్ దీని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద బుర్ర చల్లాలని చూస్తారు. వాళ్ళు పెట్టరు, యువతలో పెట్టనవరు. ఎప్పుడు ఆ సైకో మినిస్టర్ పోయేది కాడి నుంచి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, ఆ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరు స్పందించట్లా. సరే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? నేను కనీసం 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు వరద వచ్చి ఉంటుందండి ఈ ప్రాంతానికి? ఒకసారి 2005లో ఒకసారి వచ్చింది, తర్వాత 2009లో ఒకసారి వచ్చింది. సరే ఇప్పుడు బుడమేరుకి కట్టలో మన గేట్లు ఓపెన్ చేసేసేసి ఏరియాని మొత్తం చంద్రబాబు గారు మూసేశారు, లేకపోతే ముంచేశారని చెప్పేసి మన మాజీ ముఖ్యమంత్రి వారు చెప్తున్నారండి. దాని మీద మీ అభిప్రాయం అండి? ఇప్పుడు ఆయన ఎప్పుడు చెప్పేదంటే ఎవడో పొద్దున చల్లాడా ఏంటా అని చెప్తా ఉంటాడు. ఆయనకి అక్కడ రాజధాని కడతాం విజయవాడలో ఇష్టం లేదు. నేను కారణం అది ఏంటంటే అటు రాజధాని వెళ్ళకుండా వాటర్ ఇటు తరలిచ్చానని సీఎం గారు ఏం చెప్తున్నారంటే బుడమేరు గేట్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందని చెప్పేసి ప్రజలందరినీ ముంచేశారని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఎక్కడ ఎగలేరు దగ్గర ఉన్నాయి, ఎగలేరు దగ్గర ఉన్నాయి. బుడమేరు కాదు అది. బుడమేరు వాటర్ పైనుంచి వచ్చిన వాటర్ వల్ల ఎక్కువ వాటర్ వచ్చినంతే. బుడమేరుకి గేట్లు ఉన్నాయి, గేట్లు లేవు. ఆ సీఎం మరి 5 సంవత్సరాలు సీఎం చేశాడు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేశాడు, 8 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడ ఉందో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఫైనల్గా సార్ మేము దగ్గర చాలా మందిని ఇంటర్వ్యూ చేశాము. అందులో లాస్ట్లో అడిగిన ఒకే ఒక క్వశ్చన్, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని అడుగుతున్నాము. వాళ్ళైతే చాలా బాగుంది, 10కి 10 మార్కులు ఇస్తామండి, మేమైతే వేరే ప్రభుత్వం ఉంటే ఇబ్బంది పడేవాళ్ళం కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇబ్బంది ఏం లేదు, మేము పర్ఫెక్ట్గా చాలా బాగున్నాము, మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సార్ దాని మీద మీ అభిప్రాయం అండి? చిన్న చిన్న సమస్యలు అంటే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు, కొంతమంది సందులోకి వాటర్ ఉంటుంది, వాటర్ ట్రాక్టర్లు వెళ్ళవు. అలాంటి వాటర్ సమస్యతో ఫుడ్ అయితే మాత్రం సందులో చిన్న చిన్న ఉన్నోళ్ళు వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళ ఫుడ్ అది కూడా పరిష్కారం చేస్తాం. మన అయ్య గారు వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి ఫుడ్ సప్లై చేశారు. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా డోర్ టు డోర్ వెళ్తారు. అంటే ప్రభుత్వం వారు అన్ని రకాల పథకాలు అయితే ఇంటికి వస్తున్నాయి కానీ సామాన్యుడు ఏమంటున్నాడంటే మా ఇంటికి రాలేదు అని చెప్తున్నాడు. అది చిన్న సందు అవడం వల్ల రావట్లేదా, లేకపోతే ప్రభుత్వం వారు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? ఇప్పుడు పండ్ర దాకా వాటర్ బాగా ఫుల్గా ఉంది, మనమే నడవలేని పరిస్థితులు. అది కొంతమంది ఏమో ఊళ్ళు వెళ్ళిపోయారు, ఒకళ్ళిద్దరు ఉంటే ఆ సందులోకి వెళ్ళలేక ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఈ వాళ్ళ నుంచి కొంచెం వాటర్ తగ్గించడం వల్ల పొద్దున బ్రేక్ఫాస్ట్ డోర్ డోర్ వెళ్ళింది, సాయంత్రం లంచ్ కూడా, మధ్యాహ్నం లంచ్ కూడా వెళ్ళిద్ది, సాయంత్రం కూడా వెళ్ళిద్ది, డోర్ టు డోర్ వెళ్తుంది. ఇది చాలా మంది అపార్ట్మెంట్స్లో ఇరుక్కుంటే డ్రోన్ సాయంతో కూడా మన సీఎం గారు ఫుడ్ అయితే వాళ్ళకి అందించారండి.
అక్కడ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు ఫోన్లో ఛార్జింగ్ లేదు, కనీసం మేము మునిగిపోయామని చెప్పి ఇంటిమేషన్ మా చుట్టాలకి బంధువులకు ఇవ్వాలన్నా సరే కరెంట్ లేదని అంటున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెంటు ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద కరెంటు తగ్గింది, వాటర్ తగ్గింది, మెయిన్ రోడ్డు మీద సప్లై ఇస్తారు. ఇప్పుడు ఇల్లు నాలుగు ఉన్నాయి కదా, కరెంటు సప్లై అనుకో ఇంకా ఎక్కువ నష్టం జరగచ్చు. ఈ ప్రజలేమో అది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏమంటారంటే కరెంట్ లేదు, మాకు ఫోన్లో ఛార్జింగ్ లేదు, నైట్ పూట దోమలు కొడుతున్నాయి అంటున్నారండి. ప్రభుత్వం వాళ్ళు దోమల పొలతో సహా పంచారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. దానికి మీరేమంటారు? దానికి ఇప్పుడు వాటర్లో నాన్న కరెంటు బోర్డు కానీ మెయిన్లు కానీ అన్ని నాన్న ఉంటాయి. దానివల్ల నష్టం కూడా బాగా జరిగింది, ఎక్కువ ప్రాణ నష్టం కూడా జరగచ్చు. ఇప్పుడు ఫైనల్గా మీ పరిపాలన వల్ల ప్రజలు ఎంతవరకు న్యాయం చెందారని మీరు అనుకుంటున్నారు? మేమైతే ప్రతి ఒక్కరికి న్యాయం చేసాం అనుకుంటున్నాం. ఒక చిన్న తప్పులు జరగచ్చు, దాన్ని అవి సరి చేసుకొని కొంచెం ఈ రోజుల్లో కొంచెం 80% వాటర్ కూడా తగ్గిపోయింది. ఇంకా డోర్ వెళ్ళి ఎక్కువ హెల్ప్ చేయగలం. ఇప్పుడు ఇంటింటికి వాళ్ళు ఏమంటారంటే మాకు గ్యాస్ లేదు, మీరు సరుకులు ఇస్తే మేము ఎక్కడ వండుకోము, ఎలా వండుకోము అంటున్నారు. అంటే ఫుడ్ కూడా సప్లై చేస్తున్నాం. అవును, ఇప్పుడు రేపటి నుంచి సీఎం గారు సరుకులు ఇంటింటి ప్రతి ఇంటికి సరుకులు పంచమని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అది వస్తే మేము ఎలా వండుకోము, మాకు గ్యాస్ బండ కూడా అంటున్నారు. అలా వండుకోకల్లా 80% ఫుడ్ సప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సప్లై చేస్తున్నాం. ప్రతి సేవా వాళ్ళు వస్తున్నారు, చాలా మంది ఫుడ్ మాత్రం బాగా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు కూరగాయలండి 10 రూపాయల లోపు అయితే తీసుకొచ్చారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చూశాను, అక్కడ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను వాళ్ళ దగ్గర. 10 రూపాయల లోపే కూరగాయలు అయితే ప్రజలకు ఇస్తున్నారు. కూరజల్లే వాళ్ళు ఉంటారు, మంచి చేసే వాళ్ళు ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. కొంతమంది ఏంటంటే చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, దాని సరి చేసుకొని ఈ 2 రోజుల్లో అంతా సరి చేసుకుంటాం. ఏరియాలో ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందండి. ఇది ఏ ఏరియా మేడం? కండ్రిక అండి. ఈ ప్లాట్ నెంబర్ ఎంత? 1091. మీ ఏరియాకి వరద వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? మాకు వరద వచ్చి శుక్రవారం వచ్చిందండి. అప్పటి నుంచి మీరు వరదలో ఉన్నారా? అంటే స్టార్టింగ్ కొంచెమే ఉంది వాటర్ అప్పుడు. అయితే రాజీనార్ కట్ట తెగిపోయిందని అన్నారు. కట్ట తెగిపోయింది అనేటప్పటికి ఏంటంటే ఇక్కడ మార్కెట్ దగ్గర కండ్రిక మార్కెట్ ఉంది, రెడ్డి గారైన మార్కెట్, అక్కడ నుంచి స్టార్టింగ్ అలా వాటర్ వచ్చేసినప్పుడు పైకి ఇక్కడ ఈ లోతు వచ్చేసినాయి వాటర్. ఇప్పుడు మీ ఇంట్లో ఏమన్నా ఆస్తి నష్టం జరిగి ఉంటుందంటారండి? ఆస్తి నష్టం అంటే ఏమన్నా ఐటమ్స్ పాడైపోవడం కానీ, దగ్గరగా 1,50,000 వరకు ఉంటాయండి. 1,50,000 దాకా ఆస్తి నష్టం జరగచ్చు. ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి మీ ఏరియా మొత్తం మీద? ఆల్మోస్ట్ గా బాగానే అండి, ఫుడ్ గట్ట అన్ని వండుతున్నాయి, బాగానే వస్తున్నాయి. చాలా మంది ఏమంటున్నారంటే మాకు పెద్ద రోడ్ల వరకు వస్తున్నాయి కానీ ఇళ్ల మధ్యలోకి రావట్లేదు, మేము ముసలోళ్ళలో మేము తెచ్చుకోలేకపోతున్నాం, కుర్రోళ్ళు తెచ్చుకుంటున్నారు, మాలాంటి ముసలోళ్ళ పరిస్థితి ఏంటి, మాకు ఎవరన్నా సాయం చేస్తే బాగుంది అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటున్నారు కానీ చిన్న సందుల్లోకి కూడా వెళ్తున్నాయి, కానీ చిన్న సందుల్లోకి ఏంటంటే టాటర్లు వెళ్ళట్లేదు. అదొకటి రోడ్లు గుంతలుగా ఉండబట్టి టాటర్లు వెళ్ళే టాటర్లు ఆగిపోతున్నాయి. అంటే మీరు చెప్పేది ఏంటంటే పెద్ద రోడ్ల వరకు వెళ్ళద్ది కానీ చిన్న రోడ్లు వెళ్ళడానికి బళ్ళు వెళ్ళమని చెప్తారా? చిన్న ఉదాహరణకి మరి ఆ ఏరియాలో ముసలా మొత్తగా చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మాకు ఇళ్ల దగ్గరికి వచ్చి ఇవ్వట్లేదు, పెద్ద రోడ్లు అయితే ఇస్తున్నారు తప్ప మాకు ఎవరన్నా కొంతమంది కుర్రోళ్ళని కేటాయించి మాలాంటి ముసలోళ్ళ వరకు ఎంతో కొంత సాయం చేయండి అంటున్నారు. దాన్ని మీరేమంటారు? మేమేమంటున్నామంటే చాలా మంది మా ఊళ్ళోనే కుర్రోళ్ళు ఏంటంటే తీసుకొని వెళ్ళి ముసలోళ్ళకి గట్ట చిన్నపిల్లల పైన ఉన్న వాళ్ళకి కూడా క్యాన్లు వేసి బకెట్లు వేసేసి వాళ్ళు వేస్తుంటే మేము ఫుడ్ వేస్తున్నాము. మ్యాక్సిమం ఫుడ్ మేము కూడా చాలా మంది సప్లై చేసామండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఫైనల్ గా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? మాకు బాగానే ఉందండి. మీకు ఏమైనా ఆర్థిక సహాయం కావాల్సి వస్తుందా ప్రభుత్వం ద్వారా? వస్తుంది అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం, నమస్తే అండి. మేడం గారు, ఇప్పుడు మన ఉచిత వైద్య శిబిరం ఇక్కడ ఎలా జరుగుతుంది, ప్రజలు ఎలా స్పందిస్తారండి? బాగానే జరుగుతుంది సార్. నా పేరు ఎస్కే ముబీనా ఖాతున్ సార్, 282 సచివాలయ హెల్త్ సెక్రటరీ. ఎన్ని రోజులు అవుతుంది మనం మెగా క్యాంప్ స్టార్ట్ చేసి? మెగా క్యాంప్ ఈ రోజు సార్. మాకు లోపలికి రావడానికి అవకాశం లేక ఈ పక్కన వాటర్ ఎక్కడైతే లేదో అక్కడ క్యాంప్ రోజు కండక్ట్ చేస్తున్నాము. ఇది డాక్టర్లు ఎలా వస్తున్నాయి అంటే లోపలికి ఫుడ్ ద్వారా కూడా జనానికి ఈ మెడికల్ కిట్ కూడా ఇస్తున్నాం సార్ వాళ్ళకి. అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే మేడం మా ఇంటికి వచ్చి ఇవ్వట్లేదు, మేము ముసలోళ్ళం రాలేకపోతున్నాము, తెచ్చుకోలేకపోతున్నాం, మెడిసిన్స్ మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారండి. దీనికి మీరేమంటారు? అంటే సార్ మరి వెళ్ళటానికి అవకాశం లేదు సార్. నిన్నటి వరకు ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయి, ఇప్పుడు నుంచి అందుతాయి సార్. అన్ని డోర్ టు డోర్ ఇస్తున్నాము, ఈ కిట్ ఇవి ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము. సుమారు ఎంతమంది వస్తున్నారండి పర్ డే? మనకి పర్ డే వచ్చేసి 180-90 అలా వస్తున్నారు సార్. ఇప్పుడు ఇందులో ఏమైనా జనరల్ గా ఆరోగ్య సమస్యలైనా ఏమన్నా పెద్ద లేవు సార్. వాళ్ళకి ఈ వాటర్ లో తిరగటం వల్ల కాళ్ళు పాచటం, ఓన్లీ తలనొప్పి, జలుబులు అలాంటివి ఉంటున్నాయి. హెవీ సీరియస్ కేసెస్ అయితే ఏమీ లేవు. అంటే మైనర్ సమస్యలు ఉన్నాయంటారు? చిన్న సమస్యలే సార్, అంత పెద్ద క్రిటికల్ సమస్యలు ఏం లేవంటారు? లేవు సార్.
ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఏదన్నా పెద్ద సమస్యలు ఉంటే మేము ఇక్కడే ఉండి బోట్ల ద్వారా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎప్పుడైతే మాకు ఈడీడీలు అంటే ఈ నెల ఆఖరిలో ఉన్నవాళ్ళు, అంతకుముందు డెలివరీ అయిన వాళ్ళు, వాళ్ళందరూ సేఫ్ సైడ్గా మేము పంపించేస్తున్నాం సార్ ఇక్కడ నుంచి. ఓకే మేడం, ఇప్పుడు ప్రభుత్వం వారు ఏ రకంగా మీకైతే మెడికల్ పరంగా జనాలకు ఇవ్వమని చెప్పారు మేడం? ఎన్ని రకాలుగా ఇవ్వమని చెప్పారు, ఏమేమని చెప్పారు? అన్ని రకాలు ఉన్నాయి సార్, మెడిసిన్ లేనివి అంటే ఏమీ లేవు, అన్ని రకాలు అందుబాటులోనే ఉన్నాయి సార్. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మేడం మీకు తెలిసినంత వరకు? పర్లేదు సార్, అంత చాలా బాగుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి.